Maxwell Music Studio. పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు పట్టణ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులతో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ రంజిత్ రెడ్డి బైక్ ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని విలియమన్ హై స్కూల్ చౌరస్తా నుంచి సాయిపూర్ పట్టణం వరకు బైక్ ర్యాలీ దిగ్విజయంగా కొనసాగింది. పట్టణ కౌన్సిలర్ నీరజ బాలరెడ్డి నేతృత్వంలో సాయిపూర్లో ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ సమావేశానికి హాజరైన భారీ జనసందోహాన్ని ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ మతం ముసుగులో ఆడుతున్న నాటకాలలో యువత మోసపోవద్దని, రాముడిని హిందువులందరూ దేవునిగా కొలుస్తారని, రాముడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలన్నారు. మతాలతో రాజకీయం చేయడం సిగ్గుచెట్టన్నారు. త్వరలో జుంటుపల్లి ప్రాంతంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయబోతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. కోడంగల్, తాండూరు ప్రాంతాలను హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లాగా మారుస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఎన్నికలప్పుడే రోజుకో వేషం వేస్తూ వంగి దండాలు పెడుతున్న నాయకులను నమ్మొద్దని, ఈ ప్రాంత ప్రజలను పట్టించుకొని నాయకులను తరిమి కొట్టాలని రంజిత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామ పంచాయతీలో నేను ఇచ్చిన టీవీ ఉంది. నువ్వు కోవిడ్ టైంలో ప్రజలందరూ బాధల్లో ఉంటే ఇంట్లో పడుకున్నావు. నా భార్య పిల్లలు బయటికి పోనిస్తలేరు అన్నావు. నాకు కూడా నా భార్య బిడ్డలు అందరూ కూడా అడుగుతారు, బయటికి పోకు కోవిడ్ టైంలో అని చెప్పి. నేను వచ్చిన మీరు నన్ను ఆదరించిండ్రు, నేను ఎవరో తెలియనప్పుడు నన్ను గెలిపించారు. మీ బాధలు ఉంటే నేను ఉంటా అని చెప్పి నేను వచ్చిన. ఆయన ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి దండాలు పెడుతుండు, పొర్లుతుండు, వేషాలు వేస్తుండు. ఎప్పుడైనా ధోతి కట్టుకున్నాడా? ఇప్పుడు ధోతి కట్టుకునేందుకు కొత్తగా ఇవన్నీ ఎందుకు అంటే మళ్ళీ మీరందరూ ఆదరించి ఓట్లు వేయాలని చెప్పి. ఇవాళ మాయమైపోతాడు, మళ్ళీ 5 సంవత్సరాలకు వస్తాడు, మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ ఇదే కొత్త మొదలు పెడతాడు రంజిత్ రెడ్డి. ఇట్లా అట్లా 5 సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉండు. ఇంటికి వచ్చిన వాళ్ళు 4 గుర్తుపట్టు, పేరు పెట్టి పిలువు. పేరు పెట్టి పిలిచి వాళ్ళ ఆపదలు ఉన్నారా, విద్యాపరంగానా, వైద్యపరంగానా, సంక్షేమ పరంగానా, ఏ ఆపదలో చెప్పి వాళ్ళకి సహాయం చేయి. ఎవరికైనా 1 లక్ష రూపాయలు సహాయం చేసి నిలబడి చెప్పండి. నేను చేసిన చాలామంది విద్యాపరంగా, వైద్యపరంగా సహాయం చేసిన. ఎందుకంటే మనం సంపాదించిన మీద మానవ సేవ చేస్తే మనం మంచి పేరు వస్తుంది. ఎలక్షన్లు లేవో ఓట్ల కోసం చేయలే నేను. నా 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 నైజాం అట్లాంటివి. ఎవరైనా బాధలు ఉంటే చెయ్యాలనిపించే నా మనస్తత్వం కాబట్టి రాబోయే రోజులు మీతో ఉంటా అని చెప్పి ప్రమాణం చేస్తూ రాబోయే ఎలక్షన్లో మీరు అందరూ పెద్ద ఎత్తున వచ్చి కాంగ్రెస్ పార్టీని బలపరచాలి. मेरे मुसलमान भाई बहनों को एक ही गुजारिश कर रहा हूँ, आप सब आपका फर्ज बनता गुजारिश कर रहा हूँ, बाहर आइए, अच्छा मेजॉरिटी से मैं जितवाए, मैं आपके साथ दूंगा बोल के बोलते हुए ना कि నన్ను భుజాలపైన మోసుకొని నన్ను గెలిపించినటువంటి సాయిపూర్ మంచి మెజారిటీ ఇచ్చినటువంటి సాయిపూర్ గ్రామ సోదరులకు అందరికీ శిరస్సు మరొకసారి నమస్కారాలు తెలుపుకుంటూ, నన్ను ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఇక్కడనే కూర్చొని మాట్లాడి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయితే ఆదరించారో, రేవంత్ అన్న ఆ రోజు ముఖ్యమంత్రి కావాలా, నేను ఎమ్మెల్యే కావాలని చెప్పి పరితపించి నా కోసం ఏ విధంగా అయితే మీరు పనిచేసిండ్రో, ఆ రోజు మీకు చెప్పిన 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి మీకు చెప్పిన ప్రకారమే 6 గ్యారెంటీలు మొట్టమొదటి సంతకం పెడతామని చెప్పినాం. మేము రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వెంబడే 6 గ్యారెంటీల పైన సంతకం పెట్టడం జరిగింది. 6 గ్యారెంటీల మీద సంతకమే కాకుండా యావత్ మా మహిళా సోదరులకు చెప్పినాం. ఆ రోజు యావత్ తెలంగాణలో ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేపిస్తామని చెప్పి అది మొట్టమొదటి సంతకం పెట్టడం జరిగింది. గౌరవ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజు 1 లక్ష రూపాయలు కార్పొరేట్ వైద్యం ఏదైతే ఆరోగ్యశ్రీ ఉన్ననో దానికి బదులుగా 1 లక్ష రూపాయలు సరిపోవు, 10 లక్షలు చేయాలి తెలంగాణ బిడ్డలకని చెప్పి సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఏదైతే అనుకున్నారో అది కూడా మొట్టమొదటి సంతకంతో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదే కాకుండా 45 రోజుల లోపలనే మీకు 200 యూనిట్ల కరెంటు కట్టొద్దని చెప్పి ఆ రోజు మార్చి నుంచి మీరు ఎవరు కూడా కట్టవలసిన అవసరం లేదు, అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదే కాకుండా మీకు అందరూ కూడా 500లకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం. అది కూడా మీ అకౌంట్లో అమౌంట్ పడతా ఉన్నది. మనకు నోటిఫికేషన్ వచ్చినందుకు మనకు అఫీషియల్గా రాలేదు, కానీ మీకు అవన్నీ కూడా మార్చి నుంచి డబ్బులు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం, మేము ఇస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేగా సోదరులారా, మీ దగ్గరికి ఎవరైనా ఇప్పుడే బాలరెడ్డి చెప్పినట్లు 700 లోపల బిల్లు వచ్చిందంటే దానికి ఎవరైనా అధికారులు మిమ్మల్ని బిల్లు అడిగినట్లుంటే వారిని మీరు నాకు చెప్పండి, స్థానిక నాయకులకు చెప్పండి. వాళ్ళ నుంచి వాళ్ళకు వినకపోతే నేను మీకు అందుబాటులో ఉంటాను, నాకు చెప్పండి. అవసరం అనుకుంటే వాళ్ళు సస్పెండ్ అయినా చేస్తాం, కానీ మీ ఒక్కరితో కూడా 1 రూపాయి కనిపించే ప్రయత్నం చెయ్యమని చెప్పి వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం. దీంతో పాటు ఆ రోజు చెప్పినాం,
మీరు ఎక్కడ కూడా ఏ అధికారానికి పోవద్దు, ఏ ఆఫీసు చుట్టూ తిరగవద్దు. మీ సాయిపూర్ గ్రామానికి అధికారులను పంపిస్తాం, మీ ఇంటికి అధికారులను పంపిస్తాం. మీకు ఇల్లు కావాలా రాసుకుంటారు, మీకు పింఛన్ కావాలా రాసుకుంటారు, మీకు తెల్ల రేషన్ కార్డు కావాలా రాసుకుంటారు అని చెప్పి మీకు ఎలక్షన్ల ముందు చెప్పినాం. మేము చెప్పినట్లుగానే మేము గెలిచిన ఎంబడి అధికారులందరినీ కూడా ఇంటింటికి మీ ఇంటికి పంపడం జరిగింది. పంపడం కాకుండా మీకు ఏదైతే అవసరం ఉండదో, మీకు పింఛన్ కావాలన్నా పింఛన్ రాపించినాం, మీకు తెల్ల రేషన్ కార్డు లేని తెల్ల రేషన్ కార్డు రాసుకున్నాం. అదంతా కూడా డాటా ప్రజాపాలన తర్వాత అధికారులంతా రాసుకొని అదంతా కూడా డాటా మా దగ్గర ఈరోజు ఉన్నది. మీకు ఈరోజు దాంట్లోనే భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు 3,500 ఇండ్లు ఇచ్చున్నాడు. అవన్నీ కూడా ఎలక్షన్స్ అయిపోయిన ఎంబడే జూన్ 3 తారీఖు నుంచి సాయిపూర్ గ్రామంలో ఎవరైతే ఇల్లు లేని వారు ఉన్నారో వారందరూ కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా మీకు గతంలో ఇదే వేదిక మీ నుంచి చెప్పినా మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను. వాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటాను చెప్పి నేను ఈ రోజు 5 సంవత్సరాలు నన్ను ఎమ్మెల్యేగా చేశాను. మీరు 5 సంవత్సరాలు మీ దగ్గరనే ఉంటా. రేపు జూన్లో మీకు అందరూ కూడా ఇల్లు ఇచ్చే వెసులుబాటు నేను చేస్తానని కూడా చెప్పిన. నేను ఆ రోజు చెప్పిన నన్ను ఆశీర్వదించండి, నన్ను గెలిపియండి, మీకు ఒక లీడర్గా కాక ఒక సేవకుడిలాగా పనిచేస్తానని చెప్పినా ఖచ్చితంగా మీరందరూ కూడా మీరు ఆశీర్వదించిన గెలిపించారు. 5 సంవత్సరాలు మీకు సేవకుడిలాగానే పనిచేస్తానని చెప్తా ఉన్నాను. ఇంకొకటి చెప్పిన సోదరులు, మేము ఆ రోజు చెప్పినా 2 లక్షల రుణమాఫీ ఇస్తామని చెప్పి మీకందరూ కూడా 2 లక్షల రుణమాఫీ చేయించే బాధ్యత ఆగస్టు 15 తారీఖు నాడు బ్యాంకర్స్ని అందరినీ పిలిపించి ఇక్కడనే ఈయన పిలిపించి ఎంతమంది అయితే సాయిపూర్ గ్రామంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ ఉన్నదో వారికి అందరూ కూడా రుణమాఫీ చేయించే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పి కూడా మీకు వెళ్తున్నానని చెప్తా ఉన్నాను సోదరులారా. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు గతంలో చూసిండ్రు, ఈ సాయిపూర్కే కానీ తాండూరుకే కానీ గతంలో ఏదైనా చేసిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. గత 10 సంవత్సరాల నుంచి మనకు ఒక ఇల్లు ఇచ్చిన పాపాన పోలేరు, ఒక తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేరు, ఓ కొత్త పింఛన్ ఇచ్చినటువంటి పాపాన పోలేరు. వీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మళ్ళీ మనం కష్టపడి కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం. మనకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఇచ్చే బాధ్యత మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మనకు పొలిమేర దూరంలోనే ఉన్నాడు, మన పక్కనే. వారి సహకారంతో తాండూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకునే బాధ్యత నేను తీసుకుంటాను. దయచేసి రేపు ఎంపీ ఎలక్షన్లో నాకు ఏ విధంగా అయితే నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించారో దానికి రెట్టింపు ఉత్సాహంతో ఈ రోజు బీఆర్ఎస్ మనం పొందబెట్టినాం. మీరందరూ కలిసి ఇలా కూకటి వేలతో మన తెలంగాణలో బీఆర్ఎస్ పొందబెట్టినాం. రేపు మనకు ఒకటి బీజేపీ ఉన్నది. ఈ రోజు సెంట్రల్లో కూడా 10 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు 10 సంవత్సరాలు నరేంద్ర మోడీకి 2014లో అధికారం అప్పచెప్పినాం. ఈయన ఏదో చేస్తాడని చెప్పుకున్నాం. ఆ రోజు కలలు కన్నాం. మనకు హైదరాబాద్కు ఐటీఆర్ ఆలోచించినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని రద్దు చేసిందంటే ఎంత మనకు తెలంగాణ పైన ఎంత వివక్ష ఉందో ఈ నరేంద్ర మోడీ గారికి ఒకసారి ఆలోచన చేయాలి. ఆ రోజు చెప్పిండు నరేంద్ర మోడీ గారు, రైతులంతా కూడా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పిండు. రైతుల ఆదాయం రెట్టింపు చేయలేడు కానీ రైతులకు నల్ల చట్టాలు తీసుకొచ్చి మళ్ళా నడ్డి విరిగే ప్రయత్నం చేస్తే రైతులు 16 నెలలు ఎండలక వానలక సలనక రోడ్ల మీద దీక్ష చేసి నరేంద్ర మోడీ మెడలు ఉంచి ఆ నల్ల చట్టాలను రద్దు చేసినటువంటి ఘనత మన రైతాంగానికి దక్కింది. రైతాంగానికి ఎటువంటి ప్రేమ ఉందో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలా. ఈ రోజు చెప్తా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు, మళ్ళీ నేను రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అంటున్నాడు. ఆ రోజు కానీ మనం ఈ రోజు రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారిని, ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం ఒక దేవుళ్ళ పూజిస్తాం. వారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈ రోజు మనం ఇది చేస్తా ఉన్నాం. నేను అవసరమైతే అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా రద్దు చేస్తా ఉన్నాడు. ఇటువంటి మోదీ ఉంటే మనకు ఆయన ఒక మోదీ కాదు, ఒక మహారాజులాగా ఒక నియంత్రణగా పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయనకు ఒకే అనుకుంటున్నాడు, ఆయన ఎవరు ఎదురు ముడితే వాళ్ళు జైలు వేస్తూ ఉన్నాడు. అన్ని డిపార్ట్మెంట్లని ఈడీని కానీ సిబిఐని కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ వాడుకొని ఆయన ఈ 10 సంవత్సరాలు అధికారాన్ని చేతికి అధికారాన్ని అహంకారంతో పనిచేస్తూ ఉన్నాడు. మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఓటు హక్కుతోని ఆయనకు తగిన బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం మనకందరూ కూడా ఉంది. తప్పకుండా రేపు ఖచ్చితంగా మనము రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఖచ్చితంగా మళ్ళా మనము ఈ బీజేపీని బొందబెట్టాలి. అన్నని మనం రంజిత్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉందనే విషయాన్ని మీరందరూ కూడా మర్చిపోవద్దు. ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఈయన చెప్పిండు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి
ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండో ఒకసారి మనమంతా కూడా ఆలోచన చేయాలి సోదరులారా. ఇలాంటి కళ్ళపల్లి అబద్ధాలు చెప్పి ఈ రోజు మంచి ఉన్నటువంటి మనం హిందువులు ముస్లింస్ మంచి ఒక అన్నదమ్ములాగా ఉంటుంటే మళ్ళా వాళ్ళ దగ్గర స్విచ్ పెట్టడానికి ఈ రోజు గుడి అంటాడు, బడి అంటాడు. ఈ రోజు ఎవరికి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అంటే ఇష్టము. దేవుడు అన్నప్పుడు గుళ్ళే ఉండాలా. మనకు పూజ ఉంటే మనకు కూడా హృదయం ఉంటుంది. భగవంతుని పూజ ఉంచే ఇది ఉంటుంది. పూజ అనేది భక్తి అనేది హృదయంలో ఉండాలి. కానీ ఈ విధంగా మీరు బజార్కి వచ్చి గుడి పేరు చెప్పుకొని రాజకీయం చెయ్యడం మంచిది కాదు. దయచేసి మీరు పనులు చేయండి. వాళ్ళు చేయడంలో ఏదన్నా 10 సంవత్సరాల నుంచి మన తెలంగాణకి కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానీ ఒక పని చేసిన ఒక్కసారి మనమంతా కూడా ఆలోచన చేసుకోవాలి. గతంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు 10 సంవత్సరాలు. ఆ రోజు మనకు ఉపాధి హామీ పని తీసుకొచ్చిందంటే ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు మనకందరూ కూడా రోజు ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టిండు. ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఇండ్లు ఇచ్చింది. ఈయన ఇండ్లు ఇచ్చిన అని చెప్తున్నాడు. ఏ గ్రామంలో నరేంద్ర మోడీ గారు ఇండ్లు ఇచ్చిండ్రో ఒకసారి ప్రూవ్ చేయవలసిన అవసరం ఉంది. ఏ గ్రామీణ ప్రాంతంలో కానీ బీదలకు బడుగులకు బలైన వర్గాలకు సంక్షేమ పథకాలు ఇచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది. బీజేపీ వాళ్ళు ఎవరికైనా చేసిందంటే ఒక ఆదానికో ఒక అంబానికో ఒక వీళ్ళకు మాత్రం మోడీ లాంటి వాళ్ళకే చేసారు. కానీ ఎక్కడ కూడా బీద బడుగు బలైన వర్గాలకు చేసిన పాపన పోలేదు. వాళ్ళు చెయ్యరు కూడా. మళ్ళొకసారి వాళ్ళకు బీజేపీ వాళ్ళకి అధికారం ఇచ్చినట్లయితే వాళ్ళ అహంకారంతో ఉన్నటువంటి రిజర్వేషన్లు రద్దు చేస్తారు. మళ్ళీ వన్మెంచోగా ఒక పెద్ద మహారాజు ఒక నియంత్రణగానే మోడీ పరిపాలిస్తాడు. అలాంటి వ్యక్తిని మనం ఖచ్చితంగా మొన్న 10 సంవత్సరాల నుంచి మన దగ్గర వెళ్ళినటువంటి బీఆర్ఎస్ ఏ విధంగా అయితే బొంద పెట్టామో ఖచ్చితంగా రేపు బీజేపీ కూడా మనం బొంద పెట్టవలసిన అవసరం.